శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా పెద్దబ్బాయి తన 4th ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. పొద్దున నిద్ర లేచేటప్పటి నుంచి కొంచెం ఎక్సైట్గా ఉన్నాను అనమాట. బర్త్డే కదా, కొత్త డ్రెస్సు, స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వడం, టీచర్స్ ఇట్లా విష్ చేయించుకోవడం, ఇవన్నీ. సో ఆ విశేషాలన్నీ ఈ వ్లాగ్లో చూద్దాం. ఇప్పుడు స్కూల్లో హ్యాపీ బర్త్డే మ్యూజిక్ ప్లే చేస్తారనమాట. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కలిసి తనకి విష్ చేయడం చూడండి ఒకసారి. ఇంకా టీచర్స్కి స్వీట్స్, ఇంకా స్టూడెంట్స్, ఫ్రెండ్స్కి అందరికి చాక్లెట్స్, బిస్కెట్స్, ఇవన్నీ దగ్గరుండి తను డిస్ట్రిబ్యూట్ చేసి అప్పుడే ఇంటికి వచ్చేసాడనమాట. అదేంట్రా ఇంట్లో అలా పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నాడు అని అనుకుంటున్నారా? అదేం లేదండి, తనని స్పైడర్ మ్యాన్ ఆవహించాడు. స్పైడర్ మ్యాన్ ఆవహించడమా ఎందుకు అనుకుంటున్నారా? ఒకసారి చుట్టూ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎందుకంటే అది స్పైడర్ మ్యాన్ థీమ్ అనమాట. డెకరేషన్తో పాటు కేక్ కూడా స్పైడర్ మ్యాన్ థీమ్తోనే చేయించాం అనమాట. దీంతోపాటు కేక్ పైన టాపింగ్ ఒకటి స్పైడర్ మ్యాన్ బొమ్మతో, ప్లస్ నిజంగానే ఒక స్పైడర్ మ్యాన్ బొమ్మ ఎలా ఉంటుందని మీరు ఒకసారి చూడండి. యాజ్ ఇట్ ఈజ్ మనిషి ఎలా ఉంటాడో స్పైడర్ మ్యాన్ బొమ్మ అలాగే ఉందన్నమాట. ఫాయిల్ బెలూన్స్తో తయారు చేశాడనమాట. అది తీసుకుంటే చాలా ఎక్సైట్ అయ్యాడు మా బాబు. ఒకసారి ఈ వీడియో చూడండి. మనం ఏం చేసినా పిల్లలు సంతోషంగా ఉంటారే కదండి, వాళ్ళ సంతోషం కోసం మనం ఎంతైనా చేస్తాం. ఈ డెకరేషన్ అంతా నేనే చేశానండి. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళ సంతోషం మాట అటు ఉంచితే మనకు కూడా కొంచెం సంతోషం కలగాలి కదండి. కానీ నాకు ఈ కేక్ కొయ్యడములు, ఈ క్యాండిల్ ఊపడాలు, ఇవన్నీ నా ట్రెండ్ కాదండి. నా మైండ్ సెట్ వేరే అన్నమాట. నాకు అచ్చ తెలుగు ఇండియన్ ట్రెడిషన్ ఫాలో అవడమే నాకు నచ్చుతుంది అనమాట. ఈ కేక్ కొయ్యడం అనేది ఓకే, కానీ క్యాండిల్ ఊపడం అనేది నాకు అంతగా నచ్చదు అనమాట. దీపం వెలిగించడం అనేది మన సంస్కృతి, కానీ దీపం మార్పడం అనేది మనది కాదు. కానీ ఇంకా ట్రెండ్ అలా ఉంది. మన పిల్లలు వాళ్ళు ఎలా చూసినా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కాబట్టి, సో ఇంకా దాన్ని ఫాలో అవడం తప్ప మన చేతుల్లో ఏం లేదండి. సో అందుకు మనం దాన్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోవడమే తప్ప మన చేతుల్లో ఏం లేదు. నన్ను అడిగితే మటుకు నాకు నచ్చిన పని అంటే ఈ అనాథ శరణాలయంలో వాళ్ళతో ఒకరోజు స్పెండ్ చేస్తే నాకు చాలా ఇష్టం ఉంది అది. కానీ యాక్చువల్లీ నేను మా పెద్ద బాబు 1st ఇయర్కి నేను ఇలా చేశాను. మా ఊర్లో ఉన్నప్పుడు నేను 1st ఇయర్ బర్త్డేకి అనాథ శరణాలయం, అంటే అది ప్లస్ వృద్ధాశ్రమం ప్లస్ అనాథ శరణాలయం అనమాట, రెండూ కలిపి ఒక ఆశ్రమం అది. అందులో మనం కొంత డొనేషన్ ఇచ్చి ఒక పూట భోజనానికి మనము ఆర్డర్ చేయొచ్చు అనమాట. అలా చేశాను 1st ఇయర్. కానీ 2nd ఇయర్ నుంచి నేను హైదరాబాద్ చేయడం, నాకు అంత కాంటాక్ట్స్ లేవు, కోఆర్డినేట్ చేయడానికి అంత మనుషులు కూడా నాకు తెలియదు అనమాట. సో అది కొంచెం ఒక రిగ్రెట్ లాగా అనిపిస్తుంది. అది కూడా చేస్తే బాగుండు కదా, వాళ్ళతో కనీసం ఒక హాఫ్ డే అట్లీస్ట్ వాళ్ళు భోజనం చేసేది, అది కొంచెం చూస్తే లైఫ్లో కొన్ని కొత్త మెమరీస్ కానీ కొత్త ఫీలింగ్స్ అనమాట. అంటే ఎలాగంటే లైఫ్ అంటే ఏంటి,
మనం దేనికి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామని కానీ, ఇప్పుడు వాళ్ళకి ఎవరు లేరా అంటే ఎవరు లేరా అని కాదు, ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, అనాథలకి తల్లిదండ్రులు ఉంటారు, కానీ ఎవరు లేని వాళ్ళు మనం ఏదో కలిగింది దేవుడు ఇచ్చాడని చెప్పి మనం ఆర్భాటంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది గొప్ప కాదు, కానీ వాళ్ళకి మనం ఏదో తోచినంత మనకి ఇవ్వడం అనేది కొంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందని నాకు ఒక అభిప్రాయం అనమాట. సో అందుకని నాకు అక్కడ సెలబ్రేట్ చేయడం చాలా ఇష్టం. సో అది కుదరడం లేదు ఒక 2-3 yearsగా. మీకు తెలిసిన ఎవరైనా, అంటే మాది కొంచెం కంటోన్మెంట్ ఏరియా అనమాట, మేము తిరుమలగిరి సైడ్ ఉంటాము హైదరాబాద్లో. మీకు తెలిసిన చుట్టుపక్కల దగ్గరలో ఎవరైనా అనాథాశ్రమం కానీ ఏదైనా ఉంటే నాకు కొంచెం కామెంట్లో తెలియజేసినట్టయితే నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా అట్లీస్ట్ ఒక పూట భోజనానికైనా నేను ప్లాన్ చేస్తాను. ఇది మనం ఏదో బలవంతం చేసి చేయడం కాదండి, అది మన పిల్లలకే, అది వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదాలు మన పిల్లలకే, వాళ్ళ భవిష్యత్తుకి బాగుంటుంది, వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉంటుంది, వాళ్ళు ఎదగడానికి మంచి తోడ్పాటుగా ఉంటుంది. సో అందుకని ఆ విధంగా ప్లాన్ చేద్దాం అనుకున్నా. కొంచెం మీరు ఏమన్నా కామెంట్ చేయండి దయచేసి. నెక్స్ట్ ఇయర్ వరకు అవసరం లేదండి, నెక్స్ట్ మంత్ కూడా మా చిన్నబాబు ఫస్ట్ బర్త్డే ఉందన్నమాట. సో నెక్స్ట్ మంత్ లోపల మీరు ఎవరైనా కమెంట్ చేసి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ మంత్ బర్త్డేకి నేను ప్లాన్ చేసుకుంటాను. అట్లీస్ట్ ప్లానింగ్ అంటే ఊరికే కాదు కదండి, కొంచెం ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి. సో నాకు మీరు కామెంట్ చేసినట్లయితే నేను దాన్ని తూచా తప్పకుండా పాటిస్తానండి. ఇక అంతేనండి ఈ వ్లాగ్. నేను జస్ట్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా అంతే. నేను అడిగిన డీటెయిల్స్ మీరు ఎవరైనా కమెంట్లో పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. దాన్ని నేను నెక్స్ట్ బర్త్డేకి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంతేనండి, ఇంకా మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ.